ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనే దాని గురించి బేసిక్ నుంచి మొదలు పెడదాం. అది కూడా షార్ట్ ఫార్మాట్లో. స్టాక్ మార్కెట్ అంటే మనం కంపెనీకి సంబంధించిన షేర్లను కొని అమ్మే ప్లేస్. అంటే ఒక షాప్ లాంటిదని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాకపోతే ఈ షాప్లో మనము బంగాళాదుంపలు, చిప్స్ ఇటువంటివి అమ్మకుండా ఇక్కడ షేర్స్ అనేవి అమ్ముతూ ఉంటాం. షేర్ అంటే ఒక కంపెనీలో వాటా అన్నట్టు. ఆ షేర్ కనుక మీరు కొనుక్కుంటే ఆ కంపెనీలో మీరు కూడా ఒక ఓనర్ అయిపోతారు. ఎందుకు జనాలు ఈ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతూ ఉంటారు, లేకపోతే ఎందుకు కంపెనీలు వాళ్ళకి సంబంధించిన షేర్స్ అమ్ముతూ ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మొబైల్ కంపెనీ ఉందనుకోండి. ఆ మొబైల్ కంపెనీ అనేది మీ ఊర్లో బాగానే నడుస్తుంది. అయితే దాన్ని మీరు ఇంకా వేరే ఊళ్ళకి కూడా ఎక్స్పాండ్ చేయాలి. అయితే మీ దగ్గర డబ్బులు అనేవి చాలనంత లేవు అని అనుకున్నప్పుడు మీరు ఒకటి బ్యాంకులో నుంచి అప్పు తీసుకోవచ్చు, లేదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులను తీసుకోవచ్చు. దీనికంటే ఇంకొక థర్డ్ ఉపాయం కూడా ఉంటుంది. అదేంటి అంటే మీ కంపెనీకి సంబంధించిన వాటాలను వేరే వాళ్ళకు అమ్మి ఆ వచ్చిన డబ్బుతోటి మీ కంపెనీని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ కంపెనీకి సంబంధించిన వాటాలు అమ్మారు చూసారా, దాన్ని మనము షేర్స్ అంటాం అన్నట్టు. సో ఎవరైతే మిమ్మల్ని నమ్మి మీ కంపెనీలో పెట్టుబడి పెడతారో వాళ్ళకు మీ కంపెనీ కనుక బాగా సక్సెస్ అయ్యి వేరే ఊర్లో కూడా మంచి లాభాలు సంపాదిస్తే వాళ్ళకు కూడా లాభం వస్తుంది. అలా కాకుండా మీ కంపెనీ అనేది డౌన్ అయిపోయింది అనుకోండి, అక్కడ ప్రాపర్గా నడవలేదు అనుకోండి, అటువంటిప్పుడు వాళ్ళకి నష్టం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో రిలయన్స్ కంపెనీ యొక్క షేర్ విలువ అనేది ₹1000 ఉండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే 3000 అయింది. అంటే అప్పుడు ఒకవేళ మీరు 10,000 పెట్టుంటే అవి 30,000 అయ్యి. అదే అలానే ఇన్ఫోసిస్ గురించి మాట్లాడినట్టయితే 2000 సంవత్సరంలో ₹100 ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 1900 వరకు వెళ్ళిపోయింది. మొత్తానికి స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు సంపాదించవచ్చు. కాకపోతే దానికంటే ముందు మనం నేర్చుకోవాలి. సో మరి డైలీ నేను ఇలా స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ ఒక వీడియో అయితే చేస్తూ ఉంటాను. మరి ఆ వీడియో మీరు మిస్ అవ్వద్దు అంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.